హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. దేశవ్యాప్తంగా యుద్ధ వాతావరణం ఉంది. అయితే ఆంధ్రాకి సంబంధించినటువంటి మురళీ నాయక్ ఒక సోల్జర్ మన యుద్ధంలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది, వీర మరణం పొందడం జరిగింది. తనకి పూర్తి స్థాయిలో రాష్ట్రమంతా మద్దతు పలకటం జరిగింది. అయితే ఈ క్రమంలో ఇంకో ఆర్మీ సోల్జర్స్ పెట్టినటువంటి మెసేజ్ వీడియో చాలా చాలా వైరల్ అవుతుంది. ఆ వ్యక్తి చెప్పిన విషయాలంటే మనకి బుర్రపాడైపోతుంది అన్నమాట. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో కబ్జాలు ఏ రేంజ్ లో రాజ్యం వెళుతున్నాయో ఆ ఒక్క వీడియోతోనే అర్థమైపోతుంది. ఒక సైనికుడు దేశం కోసం బోర్డర్ లో ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడి వెళ్తే ఎవరు లేరనుకొని కొంతమంది అక్రమదారులు, కబ్జాదారులు, రౌడీ మూకలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన స్థలాన్ని అక్రమంగా ఆక్రమించేశారంటూ ఆయన వీడియో చేయడం జరిగింది. అయితే అన్నమయ్య జిల్లాలోని ఒక జవాన్ భూమిని, అంటే ఒక సైనికుడి భూమిని అక్రమంగా కబ్జా చేశారు. దీనిపైన ఆయన పోరాడుతూ ఉంటే అధికారులు పట్టించుకోవట్లేదు, పోలీసులు పట్టించుకోవట్లేదు, రాజకీయ నాయకులు పట్టించుకోవట్లేదు. సో ఆయన ఈరోజు ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆయన చెప్తుంది ఏంటంటే, మన దేశం కోసం, మన భూమి కోసం, మన కోసం పోరాడుతున్న జవాన్ భూమిని కబ్జా కోర్లు కబ్జా చేస్తుంటే కనీసం స్పందించరా, ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు మనోడు. నిజంగా కదా, ఇటువంటి ఉదంతాలు ఇటు తెలంగాణలో కూడా కొన్ని జరిగినాయి. ఎవరైతే బోర్డర్లో ఫైట్ చేస్తున్నారో వాళ్ళ కుటుంబానికి సంబంధించిన భూముల్ని లోకలైట్స్ చాలా మంది కబ్జా చేస్తున్నారు. ఎందుకంటే ఎవరు ఉంటాడు, వాళ్ళకి ఎవరు ఉంటారు కదా, వాళ్ళు ఎప్పుడో వస్తారనేసి. సో రామసముద్రం మండలం చిట్టువారిపల్లి గ్రామంలో పారామిలిటరీ జవాన్ మోహన్ భూమితో పాటు 45 మంది భూమిని, అలాగే ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు కొంతమంది. ఆయన పేరు చిన్నప్ప గారి రెడ్డప్ప, లక్ష్మణ గారి అంజప్ప, బోడే రెడ్డప్ప అనే కబ్జా కోర్లు అంట. ఎవరైతే ఏంటి, ఎవరైతే మనకు అనవసరం. కానీ చూడండి, వీళ్ళ పేరు చిన్నప్ప గారి రెడ్డప్ప, లక్ష్మప్ప గారి అంజప్ప, బోడే రెడ్డప్ప అనే కబ్జా కోర్లు దీనికి సంబంధించిన భూమిని, అదేవిధంగా ఇంకొక 40 మందికి సంబంధించిన భూమిని కబ్జా చేశారంటూ ఆ జవాను మాట్లాడటం జరిగింది. అంతేకాదు ఆయన ఇంకా విషయం చెప్తున్నాడు. దీన్ని హైకోర్టులో వేస్తే హైకోర్టులో మనోడికి ఫేవర్ గా జడ్జిమెంట్ వచ్చింది. కానీ ఆ జడ్జిమెంట్ ని కూడా అమలు చేయకుండా అధికారులను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి అసలు చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారంటూ మనోడు చెప్తున్నారు. ఒకసారి ఆ జవాన్, ఆ సైనికుడి మాటలు వినండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఈ వీడియో నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు నారా లోకేష్ గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి చేరేంత వరకు షేర్ చేయమా. నేను దేశం కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి నేను ఈ బార్డర్లో రెడీగా ఉన్నాను, కానీ నా కోసం నువ్వు ఒక్క హెల్ప్, ఈ వీడియోని షేర్ చేయమా ప్లీజ్. సార్, మా ఊర్లో కొంతమంది భూ కబ్జాదారులు సిమెంట్ రోడ్లు కనీసం 20 సంవత్సరాల నుంచి వాడుకలో ఉంటే వాటిని పూర్తి చేశారు. చేతబాది ఒక 100 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశారు సార్ మా గ్రామంలో త్రాగునీటి కోసం, దాన్ని పూర్తి చేశారు. అలాగే ప్రభుత్వ భూములు చాలా వరకు ఆక్రమించేసుకున్నారు. అండ్ ఇంతే కాకుండా చెరువులు కనీసం 10 ఎకరాల వరకు ఆక్రమించుకున్నారు. ఇవన్నీ అయిపోయాక మేము రెవెన్యూ అధికారులు కూడా ఎలాంటి స్పందించకపోవడం వల్ల వాళ్ళు గ్రామంలో ఉన్న పట్టాదారులపై దాడులు చేస్తూ వాళ్ళ పట్టా భూములు కూడా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మా అన్న బెంగళూరులో జాబ్ చేస్తాడు సార్, నేనేమో ఆర్మడ్ ఫోర్స్లో ఉన్నాను. ఈ క్రమంలో వాళ్ళు మా అమ్మ మా నాన్నకి ఎవరు ఇంటి దగ్గర తోడుగా లేరనేసి నా ల్యాండ్ని కబ్జా చేయాలనేసి మా ఫ్యామిలీ మీద దాడులు చేస్తూ ఎన్నో ఆక్రమణలు చేస్తున్నారు సార్. ఒక్కసారి ఈ ఫొటోస్ చూడండి సార్, ఏ విధంగా వాళ్ళు దాడులు చేస్తున్నారనేసి. కనీసం ఆడవాళ్ళని కూడా చూడకన్నా వాళ్ళు ఎంతగా తెగ ఇచ్చి కత్తులు ఎత్తుకొని నరకడానికి పాల్పడుతున్నారు. రెవెన్యూ అధికారుల నుంచి, పోలీసుల నుంచి నాకు ఏ విధంగా న్యాయం జరగకపోవడం వల్ల ఆర్మడ్ ఫోర్స్లో ఒక గ్రీవెన్స్ కేసు ఫైల్ చేసి నేను కలెక్టర్ ఆఫీస్కి మరియు ఐజీ ఆఫీస్కి నేను లెటర్ పంపించాను సార్. నా ఫ్యామిలీ మీద దాడులు జరగకూడదు మరియు నా భూమిని ఎవరో కబ్జా చేయడానికి వీలు లేదు, నాది పక్కా సెటిల్మెంట్ ల్యాండ్, నా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయనేసి నేను పంపించాను. అయితే నాకు ఎలాంటి రెస్పాన్స్ ఇప్పటికి కూడా రాలేదు. సో ఇంకా నాకు రెస్పాన్స్ ఏం రాకపోవడం వల్ల నేను లీవ్ తీసుకొని ఇంటికి వచ్చి నేను ఇంకా డైరెక్ట్గా హైకోర్టులో రిట్ పిటిషన్ వేసాను సార్. ఎందుకంటే నా భూమిని సర్వే చేయమంటే కూడా అధికారులు సరిగ్గా రెస్పాండ్ అవ్వడం లేదు. సో హైకోర్టు లాస్ట్ మంత్ ఏప్రిల్ 3వ తేదీన ఒక ఆర్డర్ ఇచ్చింది సార్, నా భూమిని ఖచ్చితంగా 3 months లో కొలిచి నాకు ఇవ్వాలని చెప్పి. నేను హైకోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకున్నా సరే ఈ కబ్జాదారులు సర్వే వాళ్ళు మా ఊరికి వచ్చి నా ల్యాండ్ను కొలుస్తుంటే ఈ కబ్జాదారులు అనేది కొలవనివ్వడం లేదు సార్. మా ఫ్యామిలీ మీద ఇప్పటికీ దాడులు జరుగుతున్నారు. కాబట్టి దయచేసి నేను నారా చంద్రబాబు నాయుడు గారిని మరియు లోకేష్ గారిని
మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఒక్కటే వేడుకుంటున్నాను సార్, దయచేసి నా ల్యాండ్ డాక్యుమెంట్స్లో పక్కా సెటిల్మెంట్ ల్యాండ్ కాబట్టి వాటిని మీరు కూడా కావాలంటే ఒకసారి వెరిఫై చేసి నాకు న్యాయం చేయండి. నా హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం నా భూమిని సర్వే చేసి నాకు ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. మాకు ఢిల్లీ నుంచి క్లియర్ కట్ ఆదేశాలు వచ్చాయి సార్, ఎటువంటి పరిస్థితుల్లోనా అసలు లీవ్లు ఇవ్వడానికి వీల్లేదనేసి. నేను హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం సర్వే చేయడానికి వస్తారని చెప్పి వద్దామనుకున్నాను. సో కుదరడం లేదు. కాబట్టి దయచేసి మీరు నా ఫ్యామిలీకి అండగా ఉంటారని నేను కోరుకుంటున్నాను. మీడియా మిత్రులందరినీ నేను కోరుకునేది ఒకటే, దయచేసి ఈ వీడియో చంద్రబాబు నాయుడు గారికి మరియు మన పవన్ కళ్యాణ్ గారి వరకు చేరేంతలా మీరు ఈ వీడియోని షేర్ చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విన్నారు కదా, అరే దేశం ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉండి ప్రాణాలకు తెగించి బోర్డర్ లో వాళ్ళు పోరాడుతుంటే వాళ్ళ భూమిని కొట్టేటివేంద్రా సిగ్గులేనొల్లారా అంటూ సోషల్ మీడియా వేదికగా చాలా 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 వ్యతిరేకత అయితే ఎదుర్కొంటున్నారు. అయితే దీన్ని హైకోర్టులో పిలివేసి దానిపైన పోరాడుతున్నాడు. కోర్టులో ఉన్న కబ్జా భూమిపై పెత్తనం చేయాలని చూస్తున్నటువంటి కబ్జా కోర్లు అయినా కూడా వదిలిపెడతలేదు. ఈయనకేమో మనోడికేమో సెలవులు ఇవ్వకుండా గవర్నమెంట్ యుద్ధానికి రమ్మని పిలుపునివ్వడం జరిగింది. మనందరికి తెలుసు ఎంత క్లిష్టమైన పరిస్థితులు అక్కడ నెలకొన్నాయో బోర్డర్స్ లో అనేసి. సో ఇటువంటి క్రమంలో ఇటువంటి దారుణాలని మనం భరించగలమా? కరెక్టా ఇది? ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి దారుణాలు మరీ పెరిగిపోతున్నాయి అంటూ బయట మాట్లాడుకుంటున్నారు. ఎందుకు సార్ చంద్రబాబు నాయుడు గారు విజనరీ, మీరు పాపం మీ అన్నారైలు మీ పార్టీ వాళ్ళే చాలా మంది ఏడుస్తున్నారు, మా భూములు కబ్జా చేస్తున్నారు. మళ్ళీ సైనికుడు భూమిని కబ్జా చేయటం సార్? ఎవరైనా వీరమరణం పొందితే ఈ రోజు వెళ్ళి మీరు పూల గుచ్చాలు ఇచ్చి నమస్కారాలు పెట్టినట్టు కాదు సార్. సైనికుడు అక్కడ బోర్డర్ లో ఉన్న ఇండియా ఇంటి దగ్గర ఉన్నా కూడా వాళ్ళ కుటుంబాన్ని కాపాడి వాడి ఆస్తులను కాపాడవలసిన బాధ్యత గవర్నమెంట్ది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే వాడు మన కోసం అక్కడ చచ్చిపోతుంటే వాళ్ళ కుటుంబంకున్న భూముల్ని, వాళ్ళకి తాతల నుంచి వచ్చిన భూముల్ని, కనీసం బావుల్ని, చుట్టుపక్కల ఉన్న పారీ గోడలను కోలుగొట్టేసి కబ్జా చేస్తుంటే ఏం చేస్తున్నారు సార్? మీరు ఏం చేస్తున్నారు సార్? ప్రజల దగ్గరకు వచ్చేమో అమ్మ సైనికులు గొప్ప, సైనికులు దిబ్బ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. చివరికి మన గవర్నమెంట్ లో జరుగుతున్న దరిద్రం దాష్టకం ఇది. చంద్రబాబు నాయుడు గారు, మీరు పార్టీ పెట్టి నడిపిస్తుంది మీ కార్యకర్తల కోసమే ఉండొచ్చు, కానీ దేశం కోసం కూడా కష్టపడుతున్న వాడి భూమిని కూడా కబ్జా చేస్తున్నారు. ఎవడైతే ఏంటి, ఏ పార్టీ వాడైతే ఏంటి, వీళ్ళంతా మీ పార్టీ అయినా ఇంకో పార్టీ అయినా ఇంకో పార్టీ అయినా వాళ్ళందరినీ చెప్పుతో కొట్టి తరిమేయాలి సార్. చెప్పుతో కొట్టి తరిమేయండి ఆ కబ్జా నిజంగా జరిగితే. మినిమం రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. కనీసం భారత పౌరుడిగా కాకపోయినా జవాన్గా ఆయన తీసుకోండి. దేశం కోసం సేవ చేసే వాళ్ళ భూమిని కబ్జా చేస్తుంటే కనీసం రక్షించాలని ఇదేం ప్రభుత్వం అండి? నాకు అర్థం కాదు. ఇదేం ప్రభుత్వం? ఆయన విజ్ఞప్తి చేస్తున్నాడు, పట్టించుకోండి. మరి చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం అండి. ఇంకో 2-3 రోజుల్లో దీనికి సంబంధించిన వార్తలు ఏమైనా వస్తాయని చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.